విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీలో ముస్లిం పుట్టింది. టీడీపీ టికెట్ ని ఆశించి భంగపడ్డారు ఎన్ఆర్ఐ గొంప కృష్ణ. కోళ్ల లలిత కుమారికి టికెట్ కేటాయించడంతో గొంప కృష్ణ అసంతృప్తిగా ఉన్నారు. గొంప కృష్ణ ఆఫీసులో టీడీపీ గుర్తుల్ని బ్యానర్ని తొలగించేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుచరులు. శృంగవరపుకోట నియోజకవర్గంలో కొన్నాళ్లుగా గొంప కృష్ణ విస్తృతంగా పర్యటించారు. తనకే టికెట్ దక్కుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సీటుని కోళ్ల లలిత కుమారికి కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో తన కార్యాలయం దగ్గర ఉన్న టీడీపీ పోస్టర్లు, బ్యానర్లు అన్నింటినీ తొలగించి అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచరులతో చర్చించి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు గొంప కృష్ణ. టికెట్లు ఇవ్వకపోతే వెళ్ళిపోవడాలో, లేకపోతే ఇంకోటి నేను అవన్నీ ఏదో ఆశించేస్తే వెళ్ళిపోవాలి. నేను ఏది ఆశించి రాలేదు. ఏమి జరిగినా మీ అందరితో పాటు మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటాను. రేపు మీ ఏ అవసరం వచ్చినా ఇంతకుముందు ఎలా వచ్చారు ఇప్పుడు కూడా అలాగే రావచ్చు. పార్టీ ఆఫీస్ అక్కడే ఉంటుంది. పార్టీ ఆఫీసు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇండిపెండెంట్గా కార్యక్రమాలు చేయాలా, లేదా తెలుగుదేశం పార్టీతో కలిపి కార్యక్రమాలు చేయాలా, లేకపోతే ఇంకోలాగా చేయాలా అన్నది